నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 960 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న సెల్లార్లో ఉన్న గ్రూప్ హౌస్ అండి. ఇది మనకి 4 years ఓల్డ్ మాత్రమే. మెయిన్ డోర్ అయితే క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ కనిపించింది. హాల్ సైజ్ బాగుందండి. హాల్ సైజు కరెక్ట్గా స్క్వేర్లో వచ్చింది. వెడల్పు పొడవు ఒకే మధ్య వచ్చింది. సీలింగు కన్సోల్ లైట్స్ అన్నీ కూడా పెట్టేసి ఉన్నాయి చక్కగా. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్ మోడల్ అయితే లుక్ వస్తుంది. టైల్స్ ఇవన్నీ మనకి 2 bedrooms వెళ్ళే దారిలో మధ్యలో కామన్ టాయిలెట్స్ వచ్చింది. కామన్ టాయిలెట్స్లో మనకి ఇండియన్ మోడల్ తీసుకున్నారు. బాత్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇది మనకి 2nd bedroom అండి. లక్కీగా 2 bedrooms కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో వచ్చినాయి. రెండిట్లో కూడా 6x6 చక్కగా పడుతుంది. అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పడుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే సెల్ఫ్లు ఉన్నాయి. సెల్ఫ్లు కూడా మనకి గ్రనైట్తో చేశారు. వుడ్ వర్క్ కనిపించలేదు. వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే చక్కగా ఉంటుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి సెల్ఫ్లు అన్నీ కూడా గ్రనైట్ అయితే కనిపిస్తున్నాయి. లైటింగ్ సెటప్ అంతా సీలింగ్ అయితే చక్కగా కనిపిస్తుందండి. 2 bedrooms కూడా మనకి 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది మనకి వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. ఒకటేమో ఇండియన్ మోడల్ వచ్చింది. ఈ గ్రూప్ హౌస్ లొకేషన్ వచ్చి ఇది మాధవదార్ అండి. హైవే కూడా మనకి నియర్ బై ఉంటుంది. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చేస్తే మనం కిచెన్కి వెళ్ళే దారిలో మనకి కన్సిల్ చేసి మిర్రర్ అవుట్ కనిపిస్తుంది. హ్యాండ్ వాష్. ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్ కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఇంచుమించు మనకి ఇది దానికని పెద్ద సైజ్ వచ్చింది. ఒక చిన్న బాక్స్ కింద పూజా రూమ్ కింద అయితే మనకి కిచెన్లో లెఫ్ట్ సైడ్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి. అదేవిధంగా అన్ని సెల్ఫ్లో కూడా మనకి ఎక్కడైతే సెల్ఫ్లు వచ్చినాయో అవన్నీ కూడా మనకి గ్రనైట్ అయితే యూజ్ చేశారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. సిమెంట్ పలకలు కాకుండా గ్రనైట్ మనకి మ్యాక్సిమం లైఫ్ వచ్చేస్తుంది. ఇది మనకి కిచెన్ కానుకొని ఉన్న యూటిలిటీ స్పేస్. ఇది కూడా మనకి స్పేసెస్ కనిపించింది. సేఫ్టీ గ్రిల్స్ పెట్టేస్తున్నాయండి. ఇక్కడ ఒక సింక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాషింగ్ మెషిన్ కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. చిన్న ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్తో కావాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చండి. లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషనే. కార్ పార్కింగ్ ఒకటి లేదు. ధర విషయాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామండి. అదేవిధంగా టైటిల్ కూడా రాయడం జరుగుతుంది, గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.